నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. అమ్మ పెట్టదు అడుక్కోనివ్వదు అనేటువంటి సామెత ఏదైతే ఉందో అది కరెక్ట్గా వైఎస్ఆర్సీపీ వాళ్ళకు సూట్ అవుతుంది. వీళ్లకు 151 సీట్లు కట్టబెట్టి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించండి, ఉద్యోగాలు కల్పించండి, కొత్తగా కంపెనీలు తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేపట్టండి అని చెప్పి వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు కంపెనీలు తెచ్చేది పోయి ఉన్న కంపెనీల దగ్గరికి వెళ్ళి కమిషన్లు అడిగి వాళ్ళను కూడా పారిపోయేలాగా చేసినటువంటి విషయం మనకందరికీ తెలిసిందే. దాని తర్వాత ఎలక్షన్లో రావడము, వీళ్ళు ప్రతిపక్ష హోదా కోల్పోవడం కూడా మనమందరము గమనించాము. సరే, దాని తర్వాత ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు చేసేసిపోయినటువంటి డ్యామేజ్ కంట్రోల్ చేసేదానికి ఈ సంస్థల దగ్గరికి వెళ్ళి, బాబు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు, ఇక ఆయన వచ్చేది లేదు, పాడు లేదు, దయచేసి రండి, మా దగ్గర మంచి రిసోర్సెస్ ఉన్నాయి, తెలివైనటువంటి విద్యార్థులు ఉన్నారు, బాగా చదువుకున్నటువంటి యువత ఉన్నారు మా దగ్గర, వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించండి అని చెప్పి బంగపోయి కంపెనీలు పట్టుకొని వస్తూ ఉంటే దాని మీద వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు డైరెక్ట్గా పిల్లు వేయకుండా ఏదో ఒక సంస్థ ద్వారా పిల్లేపించి దానికి ఈ అడ్వకేట్ ఎవరు అనుకుంటే జడ శ్రవణ్ కుమార్ అంట. ఎప్పుడు యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటూ ఉంటాడు కదా, ఆయన అడ్వకేట్ అంట. ఆయన ఏం చెప్తాడంటే, ఆయన వైజాగ్ నడిబొడ్డున టీసీఎస్ అనేటువంటి కంపెనీకి 99 పైసలకు ఎలా ల్యాండ్ ఇస్తారు, దాన్ని రద్దు చేయాలని చెప్పి వాళ్ళైతే హైకోర్టుకి వెళ్తే హైకోర్టు తడిపి మొట్టికాయలు అయితే వేసింది. ఇక్కడ చూడండి, ప్రతిష్టాత్మక కంపెనీలకు భూములు కేటాయిస్తే తప్పేంటి? టీసీఎస్ అనేటువంటి కంపెనీ ఒక రెప్యూటెడ్ ఆర్గనైజేషను. టీసీఎస్ అనేటువంటి కంపెనీ సూట్ కేస్ కంపెనీ కాదు. టీసీఎస్ అనేది మన విజయసాయి రెడ్డి గారు సృష్టించే రాత్రికి రాత్రి సృష్టించేటువంటి సూట్ కేస్ కంపెనీ కాదు. మన జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నటువంటి అది బినామీ సంస్థ కాదు. టీసీఎస్ అనేది ఒక ప్రతిష్టాత్మక సంస్థ. అలాంటి సంస్థలకు భూములు చౌక ధరకు ఇస్తేనే వాళ్ళు ఆకర్షితులవుతారు. వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళ సంస్థ ఆపరేషన్ స్టార్ట్ చేస్తేనే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తుంది కదా, అందులో తప్పేముంది అని చెప్పి హైకోర్టు అయితే మొట్టికాయలు వేసింది. ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయి? ప్రోత్సాహకాలు ఇవ్వడం పోయి కంపెనీ వాళ్ళ దగ్గరనే కమిషన్లు అడిగినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. కానీ నారా లోకేష్ గారు ఈ శాఖ తీసుకున్న తర్వాత దావోస్ కావచ్చు, అదేవిధంగా దేశంలో నలుమూలల నుంచి పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలతో వాళ్ళ యాజమాన్యాలతో మాట్లాడి ఏ విధంగానైనా వైజాగ్ని ఒక ఐటీ హబ్గా తయారు చేయాలని చెప్పి రాత్రింపగళ్ళు కష్టపడతా ఉంటే ఈ జడ శ్రవణ్ కుమార్ కాదు, వెనకున్నది వైఎస్ఆర్సీపీ పెద్దలు. వాళ్ళేమంటారంటే హార్ట్ ఆఫ్ ద సిటీ అంత చౌకగా ఆ స్థలాన్ని టీసీఎస్కి ఎలా కట్టబెడతారు, రద్దు చేయాలని చెప్పి హైకోర్టుకి ఎక్కారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎలా లభ్యమవుతాయి? అలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎలా లభ్యమవుతాయి? మీకు తలకాయ ఉందా లేదా అని చెప్పి కూడా ప్రశ్నించింది. పిటిషనర్ను ప్రశ్నించినటువంటి హైకోర్టు రాష్ట్రాభివృద్ధి ఆదిలోనే ఉన్నందున భూములు ఎందుకు ఇస్తున్నారో చూడకూడదు, టీసీఎస్ ఏర్పాటుతో 12,000 ఉద్యోగ అవకాశాలు వస్తాయి, వీళ్ళు ఎంత చౌకగా ఇచ్చారనేది పక్కన పెడితే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి చదువుకున్నటువంటి విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు 12,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. అది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా టీసీఎస్ కనుక వైజాగ్ వస్తే వైజాగ్ పేరు రెట్టింపు అవుతుంది. సో టీసీఎస్ను చూసి ఇంకొక కంపెనీ వస్తుంది, ఆ కంపెనీని చూసి ఇంకొక కంపెనీ వస్తుంది. ఈ విధంగానే కదా హైదరాబాద్ ఏర్పడింది, ఈ విధంగానే కదా బెంగళూరు ఏర్పడింది. సో దేశంలో ఇదే మొదటిసారి కాదు 99 పైసలకు భూములు ఇవ్వడము. సాక్షాత్తు ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా సంస్థలకు వాటిని ఆకర్షించడానికి 99 పైసలకే భూములు ఇచ్చినటువంటి విషయం కూడా మనకందరికీ తెలిసిందే. కానీ వీళ్ళు అమ్మ పెట్టదు అడుక్కోనివ్వదు అన్నట్లు వీళ్ళు కంపెనీలు తెచ్చే వాళ్ళని తేనివ్వరు, వాళ్ళని ఇక్కడ కంపెనీ స్థాపించనివ్వరు. ఎందుకంటే అభివృద్ధి చెందిపోతే మళ్ళీ వీళ్ళకు ఓట్లు వేయరు కాబట్టి ప్రతిదీ రాజకీయ కోణంలోనే చూస్తారు. వీళ్ళు ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే రాష్ట్రానికి పెట్టుబడులు కంపెనీలు ఎలా వస్తాయని పిటిషనర్ను హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. ఏపీ అభివృద్ధి ప్రారంభ దశలో ఉందని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో భూములు ఎంత ధరకు ఇస్తున్నారనే విషయాన్ని చూడకూడదనింది. పరిశ్రమలను పెట్టుబడులను ఆకర్షించేందుకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు నామమాత్రపు ధరలకు భూములు కేటాయిస్తున్నాయని, ప్రోత్సాహకాలు ఇస్తున్నాయని వెల్లడించింది. ఇది మొదటిసారి కాదు.
దేశంలో ఎక్కడైనా వాళ్ళను ఆకర్షించడానికి ఈ ప్రోత్సాహకాలు ఇన్సెంటివ్స్ ఇవ్వడము సర్వసాధారణము. ఆ విషయం మీకు తెలియదు. ఎందుకంటే మనం ఎప్పుడైనా కంపెనీల దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయి ఉంటే కదా, మనకు కనీసము ఆ ఇంకిత జ్ఞానం ఉంటే కదా, మనకు కనీసము ఆ కంపెనీలు తీసుకొని వచ్చి ఉద్యోగాలు ఉపాధి కల్పించాలనేటువంటి ఆలోచన మనకు ఉంటే కదా. మనము యాకాడికి దోచుకోవాలని తప్పితే కబ్జా చేయడమే కానీ, ఫ్రీగా కబ్జా చేసుకోవడమే కానీ, ఏ రోజైనా ఏదైనా కంపెనీకి ల్యాండ్ ఇచ్చి వాళ్ళు వచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి ఎవరికైనా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చినటువంటి చరిత్ర ఉందా? మనకు లేదు కదా. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రతి జిల్లాలోనూ 2 ఎకరాలు 3 ఎకరాలు ప్రైమ్ ప్లేస్లో వీళ్ళైతే ల్యాండ్ కొట్టేసి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులు అయితే పెట్టుకోవచ్చు. కానీ 12,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నటువంటి టీసీఎస్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలకు భూములు ఇస్తే మీకు వచ్చినటువంటి నష్టము కష్టమేముంది? అదేమి ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరగడం లేదు, దేశవ్యాప్తంగా జరుగుతూ ఉండేది ఇదే అని చెప్పి హైకోర్టు అయితే మొట్టికాయలు వేసింది. ఎన్ని మొట్టికాయలు వేస్తే మాత్రం ఏముంది? బండబారిపోయిన తల మీద ఎన్ని మొట్టికాయలు వేస్తే మాత్రం ఏమి లాభము? కుక్క తోక వంకర అన్నట్లు మళ్ళీ ఇంకొక సంస్థ వస్తే దానికి భూములు కేటాయిస్తే మళ్ళీ పోయి పిల్లేస్తారు, మళ్ళీ జడ శ్రవణ్ కుమార్ని అడ్వకేట్గా పెట్టుకుని ఏదో తూతు మంత్రంగా అయితే వాదిస్తారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.